కాశ్మీర్లో పర్యాటకులపై దాడి చేసి చంపిన ఉగ్రవాదులను అంతమొందించడంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి వైసీపీ కట్టుబడి ఉంటుందని విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ ఆ దాడిలో మరణించిన వారి ఆత్మకి శాంతి కలగాలని చీపురుపల్లిలో వైసీపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చీపురుపల్లి మండల కార్యాలయం నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మరణించిన టూరిస్టుల ఆత్మకి శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల నాయకులు ఇప్లి అనంతం, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, మీసాల వరహాల నాయుడు, బెల్లన వంశీకృష్ణ, వైసీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొన్నారు. గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అంతా కూడా నిన్నట రోజున ఒక జరిగిన మారణ కాండకి ఏదైతే ముష్కర్లు నిన్న అకారణంగా 28 మంది ప్రాణాలని కోల్పోయిన భారత జాతీయులు, మరి వాళ్ళందరికీ వారి ప్రాణాలు కోల్పోయిన వారందరికీ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు చీపురుపల్లి నడిబొడ్డున ఒక నిరసన ర్యాలీ, కొవ్వొత్తు నిరసన ర్యాలీని చేపట్టాం. మరి ఈరోజు ఏదైతే మన కాశ్మీరు మన దేశంలో అంతర్భాగం అయినప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో స్విట్జర్లాండ్ ఏ రకంగా ఉంటుందో అలాంటి ప్రాంతం, ఒక మినీ స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతమైన కాశ్మీర్ లాంటి అందాలని మరి పర్యాటకులు ఎంతోమంది వెళ్తూ ఉంటారు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా. అదేవిధంగా అనేక మంది ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పర్యాటకులు వారు వెళ్తే వారిని అకారణంగా మరి ముష్కరులు వారి ప్రాణానికి తలపెట్టి సుమారు 28 మందిని మరి ప్రాణాలు బలిగొన్నారు. ఈ దేశం భారతదేశం ప్రజాస్వామ్య దేశం, మనం బలహీనంగా ఉన్నాం. కానీ మనలో అశాంతి లేపాలని, ఈ ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా పెరుగుతుందని, దీన్ని ఏ రకంగానే విచ్ఛిన్నం చేయాలనే ఉగ్రవాదుల తాలూకు ఆలోచనలతో సుమారు 28 మంది ప్రాణాలు కలుగున్నారు. మరి వారి కుటుంబాలకు ఆది సరగాలని ఆ భగవంతుడు ఆ కుటుంబాలకి మరింత బలాన్ని చేకూర్చాలని మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున వారందరినీ కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా, ఇందులో కూడా 2 పర్యాటకులు ఉన్నారు. ఒకరు విశాఖపట్నం వారు, ఒకరు సుమారుగా ఒంగోలు జిల్లాకు సంబంధించిన వారు, 2 మన రాష్ట్రానికి సంబంధించిన మన తెలుగు వారు కూడా ఉండడం చాలా విచారకరం. వారి కుటుంబాలకు కూడా ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మరి మీ ద్వారా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారికి కానీ గౌరవ భారత రాష్ట్రపతి గారికి కానీ ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా, ఈ దేశంలో ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య విధంగా ఎన్నడూ మీ వెంట ఉంటారు. ఈ దేశంలో ఎలాంటి ఉగ్రవాదులకు చోటు లేకుండా చేయాలని మేమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఒక నిరసన ర్యాలీని తెలియజేస్తూ మీ వెంటే ఉంటాం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు జాతీయవాదంతో, ప్రజాస్వామ్యవాదంతో ఎప్పుడు ఇలాంటి వాటికి చోటు ఇవ్వలేని కారణంగా మరి ఇలాంటి సంఘటనని ముక్త ఖండంతో మేమందరం ఖండిస్తూ, మరి చనిపోయిన కుటుంబాలందరికీ కూడా ఒక్కసారి చనిపోయిన పుట్టుక అందరికీ కూడా అమర్రాయే అని తెలియజేస్తూ